విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఎక్కడికక్కడ అలర్ట్ ప్రకటిస్తున్నారు. సిపి సజ్జనార్ చెప్పారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, ప్రస్తుతం పాత బస్తీలో ఉన్న పరిస్థితి ఏంటి? అక్కడ కూడా విస్తృత తనిఖీలు చేస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో కూడా వాహనాలు ఆపి మరీ అలర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు. అనుమానితంగా ఉన్న వ్యక్తులను కూడా ప్రశ్నిస్తున్నారు అన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పాత బస్తీలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ అంటే ఈరోజు సాయంత్రం 6:50 ఢిల్లీలో ఎర్రకోట సమీపంలోని ఒక భారీ పేలుడైతే సంభవించింది. ఈ నేపథ్యంలోనే వెంటనే ఇటు భారతదేశం మొత్తం కూడా ఒక హై అలర్ట్ అయితే ప్రకటించారు. ఎందుకంటే ఈ బ్లాస్ట్లో ఇప్పటివరకు కూడా అధికారికంగా 8 మంది అయితే మరణించారు. అలాగే సుమారు 20 మంది పైగా క్షతగాత్రులందరినీ కూడా అక్కడ LNJP ఆసుపత్రిలోనే ప్రస్తుతం చికిత్స అయితే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు దేశవ్యాప్తంగా కూడా హై అలర్ట్ అయితే ప్రకటించారు. ఇటు ముంబైతో పాటు మెట్రోపాలిటన్ సిటీస్ అంటే హైదరాబాద్, విశాఖపట్నం, ముంబై, ఢిల్లీ పలు ప్రాంతాల్లోని ఇప్పటికే హై అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ సంగతి చూసుకున్నట్టయితే హైదరాబాద్లో కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కమిషనర్ సజ్జనర్ కూడా కొన్ని కీలకమైన ప్రకటనలు చేశారు. అలాగే ప్రజలకు కూడా కొన్ని అభ్యర్థనలు అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీలో జరిగిన సంఘటనకు సంబంధించి హైదరాబాద్లో ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే చేపడుతున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉన్న ప్రదేశాలు అంటే ఇటు ఓల్డ్ సిటీ ముఖ్యంగా చూడొచ్చు. గతంలో ఓల్డ్ సిటీకి సంబంధించి అనేక మంది ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వ్యక్తులందరినీ కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. గతంలో ముఖ్యంగా వీళ్ళందరూ కూడా స్లీపర్ సెల్స్ కింద యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడైతే ఇటు ఉగ్రవాద సంస్థల నుంచి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుందో ఇమీడియట్గా వీళ్ళందరూ యాక్టివ్ అయ్యి ఏదైతే కొన్ని బ్లాస్ట్లకు అయితే ప్రణాళికలు అయితే రూపొందిస్తారు. అలాగే వాళ్ళు చెప్పిన విధంగా బ్లాస్ట్లు కూడా చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగిన ఢిల్లీలో ఈ అతిపెద్ద బ్లాస్ట్ అనే చెప్పొచ్చు. ఈ బ్లాస్ట్ జరగడంతో కూడా ఇటు హైదరాబాద్లో ప్రస్తుతం పూర్తిగా హై అలర్ట్ అయితే నెలకొంది. ముఖ్యంగా రద్దీ ప్రాంతాలు అంటే ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఏదైతే పోలీసులు పూర్తిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే ముఖ్యంగా గతంలో మనం చూసాం లుంబినీ పార్క్ అలాగే గోకుల్ చాట్లో కూడా బ్లాస్ట్ జరిగినప్పుడు కూడా చాలామంది వ్యక్తులు చనిపోయారు. మరొకసారి అలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రస్తుతం ఇటు హైదరాబాద్ పోలీసులు కూడా ముందస్తు చర్యల కింద వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. ఎవరైనా సరే అనుమానితులుగా కనిపిస్తే ఇమీడియట్గా 100కి డయల్ చేయాలంటూ కూడా ఇప్పటికే పోలీసు అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఏవైనా అనుమానితంగా కనిపించిన వస్తువులు కావచ్చు, లేదంటే అన్ఐడెంటిఫైడ్ వెహికల్స్ అంటే ఎప్పటి నుంచో అక్కడ పార్క్ చేస్తున్న ఉన్న వెహికల్స్ ఏవైనా కనిపిస్తే ఇమీడియట్గా ఏదైతే పోలీసులకైతే సమాచారం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ కమిషనర్ సజ్జనర్ కూడా చెప్పడం జరిగింది. అలాగే పలు ప్రాంతాల్లోని అంటే రద్దీగా ఉండే ప్రాంతాలు ఇటు చార్మినార్ కావచ్చు, ట్యాంక్ బండ్ కావచ్చు, లేదంటే మరికొన్ని ప్రాంతాల్లోని ఏదైతే ఇప్పటికే విస్తృత తనిఖీలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ సంబంధించి ఇటు ఇంకా దానికి సంబంధించి ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే గుజరాత్ ATS అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు కూడా ఇప్పటికే కొంతమంది వ్యక్తులను అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా నిన్న ఈరోజు కలిపి ఇటు జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో కావచ్చు, అహ్మదాబాద్ ప్రాంతంలో కావచ్చు ఉగ్రవాదులతో లింక్ ఉన్న సానుభూతి పరులను అరెస్ట్ చేశారు. వాళ్ళని అరెస్ట్ చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర పేలుడు పదార్థాలకు సంబంధించి ఎక్విప్మెంట్ కూడా వాళ్ళైతే స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎక్విప్మెంట్ స్వాధీనం చేసుకున్న తర్వాత కొద్దిసేపటి క్రితం ఈరోజు ఢిల్లీలోని ఏదైతే 6:50 ఎర్రకోట సమీపంలోని ఈ అతిపెద్ద బ్లాస్ట్ అయితే జరిగింది. ఈ బ్లాస్ట్లో ఇప్పటివరకు కూడా 8 మంది వరకు కూడా అధికారికంగా చనిపోయారు. మరికొంతమంది చనిపోయి ఉండొచ్చు అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సంఘటన స్థలానికి కూడా ఇటు NSGతో పాటు NIA అధికారులు, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూడా అయితే చేరుకున్నారు. అలాగే మరొక పక్క ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఆరాధిస్తున్నారు. ఇటు అమిత్ షాకు ఫోన్ చేసి మరి దీనికి సంబంధించి అంటే ఏం జరిగింది, ఈ బ్లాస్ట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయనే దానిపై ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఏదైతే ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ప్రస్తుతం హై అలర్ట్ అయితే నెలకొందనే చెప్పొచ్చు. గతంలో జరిగిన బాంబ్ బ్లాస్టులు కావచ్చు, లేదంటే ఇప్పుడు కొద్దిసేపటి జరిగిన ఢిల్లీ బ్లాస్ట్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఏదైతే పోలీసులు కూడా పూర్తిగా ఎటువంటి అంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల కింద ఇటు తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ప్రాంతంలో మాత్రం హై అలర్ట్ అయితే ఉందనే చెప్పొచ్చు. మరొక పక్క ఇటు ఢిల్లీలో కావచ్చు, ముంబైలో కావచ్చు, అహ్మదాబాద్లో కావచ్చు, అంటే మరి కొన్ని ప్రాంతాలు అంటే మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపై ఇప్పటికే హై అలర్ట్ అయితే ప్రకటించారు. ఈ ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి ఒకవేళ ఇది గనక ఉగ్ర కుట్ర అయి ఉంటే గనక ఖచ్చితంగా మరికొన్ని ఏదైతే బ్లాస్ట్లకైతే ఉగ్రవాదులు ఖచ్చితంగా ప్లాన్ చేసి ఉంటారు. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఇంకొక బ్లాస్ట్ జరగకుండా ఉండేందుకు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కూడా ఇటు అధికారులు పూర్తిగా శ్రీదేవి అంటే కుమార్ ఏంటి దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి బ్లాస్ట్లు జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తుందా? ఒకవేళ అంటే ఇప్పటివరకు దీన్ని డిక్లేర్ చేయలేదు, ఇంకా వెయిట్ చేయాల్సి ఉంది అని అంటున్నారు కదా.
శ్రీదేవి, ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఏదైతే బ్లాస్టులు జరుగుతాయని ముందుగానే అంచనా వేసిన గుజరాత్ ఏటీఎస్ అధికారులు కూడా నిన్న ఎవరినైతే అరెస్ట్ చేశారో వీళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్న వస్తువుల ప్రకారం మనం చూస్తే గనక ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఏదైతే కొన్ని కుట్రలు పన్నారనే చెప్పొచ్చు. దాని అనుగుణంగా అంటే ఇప్పుడు ఏదైతే ఢిల్లీలో బ్లాస్ట్ జరగడం కూడా మనం చూసాము. అసలు ఇది టెర్రరిస్ట్ బ్లాస్టా లేదంటే ఎవరైనా కావాలని చేశారనేది అయితే ప్రస్తుతం ఇంకా ఎంక్వైరీ కొనసాగుతుంది. కానీ సామాన్యంగా ఇలాంటి బ్లాస్టులు మాత్రం టెర్రరిస్టుల ఆర్గనైజేషన్స్ మాత్రమే చేస్తుంటాయి. ఎందుకంటే అతిపెద్ద బ్లాస్ట్ అనే చెప్పొచ్చు. ఇప్పటివరకు కూడా అంటే అక్కడ పార్క్ చేసిన వెహికల్లోని ఇలాంటి బ్లాస్ట్ జరిగిందంటే ఇది ఖచ్చితంగా ఉగ్రకోణం కుట్ర అనే చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసాం, ఇటు హైదరాబాద్లో లుంబిని పార్క్ కావచ్చు, లేదంటే ఇటు గోకుల్ చాట్లో కూడా ఇదే తరహాలోని పార్క్ చేస్తున్న వెహికల్స్లోని బాంబులు పెట్టి మరి పేల్చారు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో జరిగిన సంఘటన కూడా దాన్ని తీరికైనా వస్తుందనే చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్న వెహికల్ అప్పుడే ఢిల్లీకి సంబంధించిన కమిషనర్ మాట్లాడిన సమయంలో కూడా అక్కడ పార్క్ చేస్తున్న వెహికల్ అంటే దాంట్లో పేలింది, ఖచ్చితంగా దాంట్లో వ్యక్తులు ఉన్నారనేది అయితే ప్రస్తుతం ఇంకా స్పష్టం చేయలేదు. ఎందుకంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ని ప్రస్తుతం ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్ఎస్జీ ఎన్ఐఏ అధికారులు కూడా అక్కడికి వచ్చారు కాబట్టి వాళ్ళు ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. ఒకవేళ కనుక ఇది ఉగ్ర కుట్ర ప్లాన్ అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి బ్లాస్టులు మాత్రం వాళ్ళే చేస్తుంటారు కాబట్టి ఒకవేళ ఇది కనుక ఇది టెర్రరిస్టుల పని అయి ఉంటే కనుక దేశవ్యాప్తంగా ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్లో అంటే గతంలో కూడా ఇదే తరహాలో బాంబ్ బ్లాస్టులు అయితే జరిగినాయి. మరొకసారి ఏదైతే అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా అధికారులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు. ఎందుకంటే నిన్న అరెస్ట్ చేసిన వాటిలోని నిన్న హైదరాబాద్కు సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి డాక్టర్ అయితే ఉన్నారు. అతని పేరు వచ్చేసి మొహమ్మద్ మొయినుద్దీన్ అని చెప్పొచ్చు. ఇతను నిన్న అరెస్ట్ చేసిన సమయంలో కూడా ఇతని దగ్గర కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే దొరికినాయి. ఇతను కూడా ఒక రసాయనాన్ని కూడా ఇతనైతే తయారు చేశారు. ఆ రసాయనం ద్వారా ఇలాంటి ఉగ్రకోణంగా కుట్రలు కూడా పనొచ్చని ఇటు ఏటీఎస్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళ దగ్గర కొన్ని ఇన్ఫర్మేషన్ సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఆ ఎక్విప్మెంట్ ద్వారా ఇటు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్తో వాళ్ళు సత్సంబంధాలు అయితే పెంచుకుంటారు. వాటి ద్వారా వీళ్ళు కమ్యూనికేషన్ చేసుకుంటారు. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం వీళ్ళు ఒక స్లీపర్ సెల్స్గా ఎక్కడైతే ఉంటారు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం వీళ్ళు యాక్టివ్ అయ్యి ఖచ్చితంగా ఇక్కడ బ్లాస్ట్లు అయితే చేస్తుంటారు. అదే తరహాలో వాళ్ళ దగ్గర దొరికిన ఎక్విప్మెంట్ ఆధారంగా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కొన్ని ఏదైతే బ్లాస్ట్లు ప్లాన్ చేసినట్లనే చెప్పొచ్చు. ప్రస్తుతం ఢిల్లీలో జరిగిన దాని తీరు చూస్తుంటే కనుక ఖచ్చితంగా ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేసే బ్లాస్ట్ లాగా ఉంటుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు ముందస్తు చర్యల కింద ఇటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీలో పలు ప్రాంతాల్లో కూడా ఇంకా తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా గతంలో జరిగిన బ్లాస్ట్లు ఏవైతే ఉన్నాయో మరొకసారి అలాంటి బ్లాస్ట్లు జరగకుండా అంటే గతంలో జరిగిన బ్లాస్ట్లో అనేక మంది ప్రజల ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా ఇప్పుడు మరొకసారి అలాంటి బ్లాస్టులు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసు అధికారులు ప్రజలకు కూడా కొన్ని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ఇమీడియట్గా 100కి డయల్ చేయాలి. లేదంటే ఏదైనా వస్తువులు అనుమానాస్పదంగా కనిపించినా సరే ఇమీడియట్గా 100కి డయల్ చేస్తే ఖచ్చితంగా ఇమీడియట్గా పోలీసులు అక్కడికి వచ్చి దాన్ని మొత్తం పూర్తిగా వెరిఫై చేస్తారు. అలాగే మరొక పక్క ప్రజలు కూడా ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ ప్రాంతంలోని ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తుంది. మరొక పక్క ప్రజలు అందరూ కూడా ఇటు గుళ్ళకి అన్నిటికీ తిరుగుతూ ఉంటారు. అలాగే రద్దీ ప్రాంతాలు చూసుకున్నట్టయితే ఇటు చార్మినార్ కావచ్చు, ట్యాంక్ బండ్ కావచ్చు, కొన్ని ప్రాంతాలు చాలా రద్దీ ప్రాంతాలు ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో మాత్రం పోలీసులు ముందస్తు చర్యల కింద ప్రతి వెహికల్ని ఆపి ఖచ్చితంగా వెరిఫై అయితే చేస్తున్నారు. ఎక్కడ ఏదైతే అనుమానం వస్తే ఇమీడియట్గా వాళ్ళని అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ ఇప్పటివరకు కూడా ఇటు హైదరాబాద్లో చెకింగ్ అయితే కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ఓల్డ్ సిటీలో ప్రతి చోట కూడా పోలీసులు అడుగడుగునా కూడా ప్రతి వెహికల్ని ఆపి ప్రతి వ్యక్తి దగ్గర కూడా ప్రతి ఐడెంటిటీతో సహా అంటే అతని దగ్గర ఉన్న ఐడెంటిటీతో సహా ప్రతి ఒక్కటి వెరిఫై చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళ గనక ఎటువంటి అనుమానాలు కలిగితే గనక వెంటనే వాళ్ళు అయితే అదుపులోకి తీసుకునే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. అయితే కుమార్, ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ తో ఇటు పాత బస్తీలో కానీ అండ్ ట్యాంక్ బండ్ దగ్గర కానీ విస్తృత తనిఖీలు, రద్దీ ప్రదేశాల్లో విస్తృత తనిఖీలు చేస్తున్నారని చెప్తున్నారు. అండ్ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్లు కూడా ఇక్కడ భారీగా అప్రమత్తమయ్యారు, అలర్ట్ చేశారు అన్నట్టుగా తెలుస్తోంది. సో ఇంకా ఎక్కడెక్కడ ఈ హైదరాబాద్లో ఏ ప్లేస్లో అలర్ట్గా చేశారు? ఎస్ శ్రీదేవి, ముఖ్యంగా ఇటు ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత ఏదైతే హైదరాబాద్లో కూడా హై అలర్టే ఉందని చెప్పొచ్చు. ప్రధాన మార్గాలు అంటే ఇటు ఓల్డ్ సిటీ కావచ్చు, ఓల్డ్ సిటీలో ఉన్న ముఖ్యమైన ప్రదేశాలలో ప్రస్తుతం తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. అలాగే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం ఏదైతే ఈ తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. అలాగే మరొక పక్క హైదరాబాద్లో ఉన్న ప్రతి రైల్వే స్టేషన్లో కూడా ఇటు బాంబ్ స్క్వాడ్స్తో పాటు అలాగే కొంతమంది అంటే అధికారికంగా ఏమీ ఇంకా మనకి ప్రకటన అయితే వెలువడలేదు. కానీ ఖచ్చితంగా ఒకవేళ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంటే కనుక ఖచ్చితంగా వీళ్ళందరూ రెడీగానే ఉన్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం పోలీసులు మాత్రం ఇటు ఫీల్డ్లోకి అయితే దిగారు. ఏదైతే ఇటు వాహనాలతో
పాటు ప్రతి వ్యక్తిని కూడా తనిఖీలు చేస్తున్నారు. వాళ్ళు తీసుకెళ్లే లగేజ్ బ్యాగ్స్తో సహా ప్రతి ఒక్కటి కూడా తనిఖీలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా రైల్వే స్టేషన్స్, అంటే బయట నుంచి రైల్వే స్టేషన్స్లోని, అంటే బయట ప్రాంతాల నుంచి రైల్వే మార్గం ద్వారా చాలామంది వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటు రైల్వే స్టేషన్స్, ఇటు నాంపల్లి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, కాచిగూడ కావచ్చు, అలాగే చల్లపల్లి కావచ్చు, ఇలా ప్రతి రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఈ తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. అలాగే మరొక పక్క మెట్రో ఉన్న ప్రదేశాలు, అంటే మెట్రో స్టేషన్స్, ఇటు ఢిల్లీలో కూడా మనం చూడొచ్చు ఎర్రకోట దగ్గర మెట్రో స్టేషన్ గేట్ 1 దగ్గర ఈ బ్లాస్ట్ అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లో కూడా మెట్రో స్టేషన్స్ దగ్గర కూడా పూర్తిగా వెరిఫై అయితే చేస్తున్నారు. మెట్రో స్టేషన్ ప్రతి ఎండింగ్ స్టార్టింగ్ పాయింట్స్ దగ్గర పోలీసులు వాళ్ళందరినీ కూడా వెరిఫై అయితే చేస్తున్నారు. మెట్రోలో ప్రయాణించిన వ్యక్తులు కావచ్చు, ఆ మెట్ల ద్వారా దిగే వ్యక్తులందరినీ కూడా ప్రస్తుతం వాళ్ళ బ్యాగ్తో పాటు వాళ్ళ ఐడెంటిటీస్, అంటే ఆధార్ కార్డు కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, లేదంటే గవర్నమెంట్ ఐడి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా పూర్తిగా వెరిఫై అయితే చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు ముంబై లాంటి ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఇటు సముద్ర మార్గం ద్వారా టెర్రరిస్టులు అయితే చేరుకుంటారు. గతంలో మనం చూసాం ముంబై బ్లాస్ట్లో కూడా సముద్రం ద్వారానే టెర్రరిస్టులు వచ్చి అక్కడ బ్లాస్ట్లు అయితే చేశారు. కానీ హైదరాబాద్ ప్రాంతంలో మాత్రం ఖచ్చితంగా రైల్వే మార్గాన్ని కావచ్చు, లేదంటే రోడ్ మార్గాన్ని కానీ ఖచ్చితంగా టెర్రరిస్టులు వచ్చే అవకాశం అవుతుంది. ఒకవేళ వాళ్ళు రాకపోయినా సరే హైదరాబాద్లో ఉన్న ప్రాంతాలు, అంటే ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతాల్లోని గతంలో కొన్ని స్లీపర్ సెల్స్ అయితే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా అధికారులు అయితే అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా ఏదైతే వాళ్ళ వృత్తుల్లో ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు, అంటే ఒక ఇంజనీర్స్ కావచ్చు, లేదంటే డాక్టర్స్ కావచ్చు. అంటే నిన్న అరెస్ట్ చేసిన ఏదైతే అహ్మద్ మొయినుద్దీన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఒక డాక్టర్, వృత్తిరీత్యా ఇతను ఒక డాక్టర్, కానీ అతను చేసే పనులని మాత్రం ఉగ్రవాదులకు సంబంధించి ఆయన పనులు అయితే చేస్తుంటాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్ ప్రాంతాల్లోని చాలా మంది తన వృత్తిరీత్యా ప్రజల్లో తిరుగుతున్నారు, కానీ వాళ్ళు వెనకాల మాత్రం ఖచ్చితంగా ఉగ్ర కోణాలు అయితే ఉంటాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మొత్తం కూడా హై అలర్ట్లో ఉందనే చెప్పొచ్చు లేదు. రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో అది ఢిల్లీలోని